హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నా డిన్నర్ చూసారు కదా ఎలా ఉందో. అటుకులు ఓన్లీ జీలకర్ర శనగలు వేసిన అటుకుల్లో నేను ఇంకా జస్ట్ ఉప్పు కారం వేసేసాను. ఇప్పుడు శనగలు వేసాను, జీలకర్ర శనగలు వేసేసి ఉప్పు కారం వేసేసి పసుపు వేసేసాను. ఇప్పుడు కొంచెం నేను వంకాయ పొడి చేసి పెట్టుకున్నాను కదా, అది వేసేసాను. అలాగే కొత్తిమీర కరివేపాకు, ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కరివేపాకు వేసాను. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసాను, టమాటో ముక్కలు వేసేసాను. అవి కొంచెం పచ్చి పచ్చిగా ఉండేటట్టు అనమాట, మరి వేగిపోకుండా పచ్చిగా ఉండేటట్టు, సో దట్ మనకి తినడానికి బాగుంటుంది, చాట్ లాగా ఉంటుంది అనమాట. అంతేనండి, అయిపోయింది నా డిన్నర్. చూసారు కదా, ఎక్కువ గ్రీన్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి, ఉల్లిపాయలు ఇలాంటివన్నీ ఉండేటట్టు చూసుకోవాలి, శనగలు ఉండేటట్టు చూసుకోవాలి. మనకి అటుకులు తగ్గిపోయినా పర్వాలేదు, కానీ మిగతా వెజిటేబుల్స్ లాంటివి ఇలాంటి గ్రీన్స్ కానీ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుని శనగలు ఎక్కువ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది మనకైతే నచ్చేస్తుంది, కానీ పిల్లలకైతే నచ్చదు. కానీ పిల్లలకు కూడా మనం తినిపించాలి, ఎందుకంటే ఇందులో నిమ్మకాయ పిండుకోవచ్చు, చాట్ మసాలా వేసుకోవచ్చు. నేను నిమ్మకాయ కూడా పిండుకోవట్లేదు, ఏం లేదు, జస్ట్ చాలా తక్కువ ఉప్పు వేసుకున్నాను. ఇదేనండి మన వెయిట్ లాస్కి పనికొస్తుంది. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి ఆ కారం సరిపోతుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను, ఇంకా ఎండు కారం లాంటివి వేసుకోలేదు కాబట్టి పచ్చిమిరపకాయలు ఉన్నాయి, అదే సరిపోతుంది. ఎందుకంటే రాత్రి డిన్నర్ కాబట్టి మనకి ఇది హ్యాపీగా మనకి గట్కి ఈజీగా ఉంటుంది డైజెస్ట్ అవ్వడానికి. అంతేనండి, మీరు కూడా ఇలా చేసేసుకోండి, ఎంత బాగుంటుందో. టమాటోలు శనగలు కొత్తిమీర కరివేపాకు అన్నీ వస్తూ ఉంటాయి, మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు వస్తూ ఉంటాయి. సూపర్ అంటే సూపర్. వెయిట్ లాస్ క్రేవింగ్స్ అన్నీ తీరిపోతాయి, మనం హ్యాపీగా తినేయచ్చు, మనకి డైజెషన్ సరిగ్గా అవుతుంది, మన గట్ ప్రాబ్లం ఏమైనా ఉంటే అది పోతుంది. చాలా మంచి రెసిపీ అంటాను వెయిట్ లాస్కి అయితే. మీరు సో తప్పకుండా మీరు చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎంత సింపుల్గా తింటే అంత ఆరోగ్యంగా ఉంటాం. ఇంతకన్నా నేనేం చెప్పలేనండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బాయ్ అండి.